రైట్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. భీమిలి బీచ్ వద్ద సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని, లేని పక్షంలో తామే తొలగిస్తాము అని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. అయితే నేహారెడ్డికి ఇచ్చిన గడువు ముగియడంతో నిర్మాణాలను కూల్చేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. స్పాట్కు జేసీబీలు కూడా చేరుకున్నాయి. వ్యతిరేకించడంతో హైకోర్టు కూడాను కూల్చివేయాలని కూడాను తీర్పు ఇచ్చింది. అయితే ఇక్కడ అప్పుడు జీవీఎంసీ అధికారులు, వైసీపీలో ఉన్న జీవీఎంసీ అధికారులు కొంచెం ఆలస్యం చేశారు. దీంతో కొంతమంది మళ్ళీ కూడాను కోర్టుకు వెళ్ళారు. నేహారెడ్డి కూడాను దీని మీద సింగిల్ బెంచ్ కూడా వెళ్ళారు. అయితే దీని మీద ఎటువంటి స్టే రాలేదు. కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ జీవీఎంసీ ఇప్పుడు అప్రమత్తం అయింది. అలాగే మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న ఈ ఘటనా స్థలం దగ్గర కూడాను 24 గంటల్లోని ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలంటే కూడాను జీవీఎంసీ నోటీసులు ఇక్కడ అంటించింది. 24 గంటల్లో తొలగించిన పక్షంలో తామే తొలగిస్తామన్నారు. ఈ నెల 2వ తారీఖున ఇక్కడ నోటీసులు అందజేశారు. అలాగే ఆ నోటీసులు కూడా ఇక్కడ గోడ మీద కూడా అంటించారు. అయితే గడువు ముగిసినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో కొద్దిసేపటి క్రితమే ఇక్కడ జేసీబీలు సాయంతో జీవీఎంసీ అధికారులు అక్రమంగా నిర్మించిన కాంక్రీట్ కట్టడాలన్నీ తొలగిస్తున్నారు. మన విజువల్లో చూడొచ్చు ఎంత ఘోరంగా ఇక్కడ కట్టారు అనేది. వైసీపీ హయాంలోని విజయసాయిరెడ్డి కుమార్తె ఈ కట్టడాలని నిర్మిస్తుంది అని కూడా చాలామంది కంప్లైంట్ చేశారు. కానీ అప్పుడు అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ స్థలంలోని భారీ ఎత్తులోని ఒక 5 స్టార్ హోటల్ నిర్మించాలని నేహారెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించడమే అంటే పలువురు కూడాను అప్పటి ప్రతిపక్షాలు కూడా ఎంతో ఆందోళన చేశాయి. అయినా పట్టించుకోలేదు. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘనపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. తాజాగా అంటే 2 వారాల్లోగా దీని మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో జీవీఎంసీ అధికారులకు కూడాను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సమాధానం చెప్పాలంది. ఈ నెల 11వ తారీఖున కూడాను తాము ఎటువంటి చర్యలు తీసుకున్నామో కూడా చెప్పవలసిన అవసరం జీవీఎంసీ అధికారులకు ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు భారీ భద్రత మధ్యన ఇక్కడ జేసీబీలు సహాయంతో విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మిస్తున్న ఈ కాంక్రీట్ కట్టడాలని తొలగిస్తున్నారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడాను చుట్టుపక్కల పటిష్టమైన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. విజయసాయిరెడ్డి హయాంలోని ఆయన మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి, భూ కబ్జాల ఆరోపణలు వచ్చాయి. ఒక విజయసాయిరెడ్డే కాదు, వైసీపీ నేతలు కూడా చాలా కీలక మంది నేతలు కూడా విశాఖలో ఎన్నో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని కూడా ఆరోపణలు వచ్చాయి. అది కుమార్తె పేరు మీద కూడాను ఈ అక్రమ నిర్మాణాలు జరగడంపై అప్పట్లోనే చాలామంది ఉల్లంఘన ఇక్కడ సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారు, కోర్టును ఆశ్రయించారు. అలాగే జనసేన నేత మూర్తి యాదవ్ కూడాను హైకోర్టులోని పిల్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు కూడా స్పందించింది. జీవీఎంసీ అధికారులకు కూడా ఆదేశించింది, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, నిబంధనలు ఉల్లంఘించి అక్రమ కట్టడాలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, మాకు నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశించడంతో జీవీఎంసీ అప్రమత్తము అయ్యింది. ఈ నెల 11వ తారీఖు లోపల కూడాను తాము ఎటువంటి చర్యలు తీసుకున్నామో హైకోర్టుకి జీవీఎంసీ అధికారులు చెప్పవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో కూడాను ఈరోజు జేసీబీల సాయంతో పర్మనెంట్ కాంక్రీట్ కట్టడాలని తొలగించిన విజువల్స్ మనం చూస్తున్నాము. విజయసాయిరెడ్డి కుమార్తె చేసిన ఈ నిర్మాణాలపై ఒక పలువురు విశాఖవాసులే కాదు చాలామంది కూడాను ఎంతో ఘోరంగా జరుగుతున్నాయి నిర్మాణాలు. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, పర్యావరణానికి కూడాను ఇది విఘాతం కలుగుతుందని అనడంతో హైకోర్టు కూడా స్పందించింది. దీంతో జీవీఎంసీ అధికారులకు కూడాను ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలంటూ కూడా చెప్పింది. అందుకే జీవీఎంసీ అధికారులు అప్రమత్తమై విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మిస్తున్న కాంక్రీట్ కట్టడాలను